హలో హలో హాయ్. ఈరోజు కూడా లైవ్కి వచ్చేసాను. బై ద వే, నిన్న ఏదైతే ఫంక్షన్ మాల్లో ఉన్నామో అలాగే నా లొకేషన్ చేంజ్ అయ్యింది. అక్కడి నుంచి నేను లైవ్ అనేది చేయడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడే స్ట్రక్ అయిపోవడం వల్ల ఈ లైవ్ అనేది కొంచెం లేట్గా అయినా కూడా నేను లైవ్ అనేది చేసేస్తున్నాను. సో ఈ లైవ్లో ఎవరైనా ఉండుంటే సే హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే మ్యాటర్స్ ఏంటి అంటే కాన్ఫిడెంట్ అనే పదం నాకు చాలా ఇష్టం. అలాగే కాన్ఫిడెంట్ అనేది కూడా ప్రతి వారికి చాలా అవసరం. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ చిన్న ఏదైనా పనులు చేయాలి అన్నా కూడా కాన్ఫిడెంట్ అనేది లేకుండా ఉండటం వల్ల ఈవెన్ వాళ్ళు చేసే ఒక్కొక్క పనిలో కావచ్చు, వాళ్ళు ఉండే విధానంలో కావచ్చు, చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అవును కదా. చిన్న పిల్లలు చూడండి, ఈ రూమ్ నుంచి ఆ రూమ్ వరకు వెళ్ళలేరు అమ్మని వదిలేసి. ఎందుకు అంటే వాళ్ళు ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళలోని కొంత భయాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు అమ్మ లేకుండా, సపోర్ట్ లేకుండా ఆ రూమ్కి వెళ్తే ఏదో జరిగిపోతుందేమో, ఏదో అయిపోతుందేమో, అక్కడ ఎవరైనా ఉంటారేమో, అక్కడ నాకేదైనా సిచ్యువేషన్కి తగ్గట్టుగా నాకేదేమైనా జరుగుతుందేమో అన్న భయం అనేది తెలియకుండానే వాళ్ళల్లో ఉండిపోతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ ఎన్విరాన్మెంట్ అయి ఉండొచ్చు, కొత్త మనుషులతో కలయిక అయి ఉండొచ్చు, వాళ్ళకి అలాంటి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్ఫిడెంట్ అనేది మ్యాటర్స్ నుంచే వస్తుందన్నమాట. అంటే మనము ఒక పని చేయాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటారు, ఆ స్టూడెంట్కి ఆన్సర్ వచ్చినప్పటికీ అంతమందిలో లేచి నుంచొని ఆ సమాధానం చెప్పాలి, టీచర్ అడిగినప్పుడు సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు కొంతమంది పిల్లల్లో అబ్జర్వ్ చేసింది ఇదే. చెప్పాలి అనుకున్నప్పుడు అమ్మో తప్పిపోతుందేమో, నేను ఏదైనా చెప్పలేకపోతే అందరు నవ్వుతారేమో, ఒకవేళ నేను చెప్పే విషయమే అసలు కరెక్టే కాదేమో, టీచర్ కొడతారేమో అనే భయంతో వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ ఐడియాస్ కావచ్చు, వాళ్ళ ఒపీనియన్ కావచ్చు, వాళ్ళు దానికి ఆన్సర్ తెలిసినప్పటికీ చెప్పలేకపోవడం వల్ల వాళ్ళల్లో అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ దాన్ని డీల్ చేయలేకపోతున్నారు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నారు, ముందే భయపడుతున్నాము అన్నా కూడా వాళ్ళల్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే కాన్ఫిడెంట్ అనేది లోగా ఉంది అని చెప్పి. సో ఈరోజు అలాంటి కాన్ఫిడెంట్ అనేది దాని గురించి మనం కొద్దిగా లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం. అయితే పర్సనల్గా చెప్పాలి అంటే నాకు కూడా చాలా భయంగా అనిపించేది. నేను నా లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాకపోతే. ఎందుకంటే నేను ఏదైనా చెప్తున్నప్పుడు నాకు కూడా ఈవెన్ ఇదే ఫీలింగ్ ఉంటూ ఉండేది. ఏదైనా తప్పుపోయిద్దేమో, ఎవరైనా చూస్తూ ఉంటారేమో, నేను బాగోనేమో, అలాగే నేను చెప్పేది ఎదుటి వాళ్ళకి కన్వే అవ్వదేమో అన్న భయంతో అలానే ఉండిపోవడం. నేను ఏదైతే తెలుసుకున్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం వల్ల కొన్ని విషయాల ద్వారా కూడా నాకు లో కాన్ఫిడెన్సీ మెల్లమెల్లగా అలవాటైపోతూ ఉండేదన్నమాట. బట్ నాకు ఆ విషయం తెలుసు, నేను చెప్పలేకపోతున్నాను. దాని అర్థం ఏంటి అంటే కాన్ఫిడెంట్ అనేది తక్కువగా ఉంది. మరి అలాంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ని ఎలా మనము గ్రోత్ చేసుకోవాలి, ఎలా మనం డెవలప్ చేసుకోవాలి అనేది కూడా మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. అసలు కాన్ఫిడెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనే దాని గురించి కనుక చూసుకున్నట్లయితే, అసలు మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్స్ తగ్గట్టుగా పనిని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కర్రీ చేయాలి అంటే ఆ కర్రీకి కావాల్సిన థింగ్స్ ఏంటి, ఆ కర్రీ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఆ కర్రీ చేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగా ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దానికి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ముందు లిస్ట్ అవుట్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అలాగే ప్రాసెస్ని తెలుసుకుంటూ ఉండటం వల్ల కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఒక విషయం గురించి ఎంతో కొంత వస్తుంది,
ఎంతో కొంత చెప్పగలుగుతున్నాం, ఎంతో కొంత చేయగలుగుతున్నాం అంటే అక్కడ మన కాన్ఫిడెంట్ అనేది ఏంటి బిల్డప్ అవుతూ ఉంటుంది. అసలు ఏ వర్క్ చేయకుండా ఏం పని రాకుండా ముందుగానే భయపడిపోయి గివప్ ఇచ్చేసాము అంటే మనలో ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఎప్పటికీ కూడా బెటర్ అవుతుంది. అలాగే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కూడా ఒక్క పని విషయాల్లోనే కాదు, రిలేషన్షిప్లో కూడా మనం చూసినట్లయితే చాలా బెటర్మెంట్ ఉంటుంది. అంటే రిలేషన్షిప్లో ఉండాల్సింది ఏంటి అంటే గుడ్ కమ్యూనికేషన్. మన మనసులో ఒక దాని గురించి, ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాము. మనము ఒక సంభాషణలో అంటే ఒక సిచ్యువేషన్లో మనం కూడా ఒక నిర్ణయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏమవుతుందిలే, నేను ఏదైనా మాట్లాడితే తప్పుపోయిద్దేమో, నేను ఏదైనా డెసిషన్ చెప్తే వాళ్ళకి నచ్చదేమో అని ముందుగానే ఏమవుతారు, బ్యాక్ డ్రాప్ అవుతారు. ఈ విధంగా ఉండటం వల్ల రిలేషన్షిప్లో కూడా అరే ఈ అమ్మాయి ఎక్కడ మనతో మింగిల్ అవ్వట్లేదు, అలాగే మనం ఏం చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఒక బ్యాడ్ వర్షన్గా ఉంటుంది అమ్మాయి మైండ్ సెట్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్లో కూడా మిస్కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అండర్స్టాండ్ అనేది చేసుకోకపోతే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది కూడా లో అయిపోవటం గమనిస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఏదైనా ఒక విషయాన్ని మనం గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పాలి, లేదు కరెక్ట్ అయినదేని మనకి తెలిసిన దాన్ని కూడా మనం చెప్పలేకపోతున్నాము అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది మనలో బిల్డ్ అవ్వట్లేదు అనే దాని గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంతేకాని వాళ్ళందరూ నన్ను అన్నారు, నేను ఏదో చేశానేమో, అలాగే నేను ఏ తప్పు చేయకపోయినా వాళ్ళందరూ నన్నే బ్లేమ్ చేస్తున్నారని బాధపడేదానికన్నా అసలు ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తే ఇలాంటి రిజల్ట్ వచ్చింది అని దేని గురించైనా మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం మాట్లాడలేకపోవటం వల్లనే కదా అనే దాన్ని మనకి అర్థమవుతూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏదైతే కాన్ఫిడెంట్ ఉంటుందో దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే సెల్ఫ్ అవేర్నెస్ చెప్పాను కదా నిన్న మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయాలి. మనం మనలాగా ఉండడానికి, అలాగే మన కాన్ఫిడెంట్ లెవెల్ని బిల్డ్ చేసుకోవడానికి, కమ్యూనికేషన్ చేసుకోవడానికి, అలాగే మనది ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేసుకోవడానికి పర్సనాలిటీ పరంగా కావచ్చు, మైండ్ పరంగా కావచ్చు, ఏదైతే దాన్ని మనము రెక్టిఫై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాము అనే దాని గురించి అండర్స్టాండింగ్కి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక విషయం అంటే భయం వస్తుంది. ఆ భయం ఎందువల్ల వస్తుంది అంటే నేను అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, లేకపోతే సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల. ఇప్పుడు మనకి అర్థమైన విషయాన్ని చెప్పలేక కొంతమంది ఉంటారు, అలాగే చెప్తూ ఉంటారు కానీ అర్థం కాదు. అంటే అర్థమయ్యేలాగా చెప్పే విధానం కూడా కొంతమందిలో రాకపోవడం వల్ల కూడా కమ్యూనికేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్గా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన స్ట్రెంగ్త్, మనం ఏం చేయగలుగుతున్నాం. మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఏంటి అంటే మన వర్త్ ఏంటి, మనం ఏ వర్క్ అయితే కంప్లీటెడ్గా కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నామో ఆ వర్క్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్లోకి వచ్చేసి మన వీక్నెస్కి సంబంధించిన ఏ వర్క్ అయితే ఉంటుందో, కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది కదా, కొంచెం బేర్ చేయండి. ఎందుకు అంటే చెప్పాను కదా నేను వేరే లొకేషన్లో ఉండడం వల్ల అన్నీ సెటరేట్ అవ్వలేదు. సో స్ట్రెంగ్త్, వీక్నెస్ రెండు కూడా ఎవరి లైఫ్లో అయినా కూడా ఉంటాయి, మనలో కూడా ఉంటాయి. మరి ఆ మనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం స్ట్రెంగ్త్ని చూసి కాన్ఫిడెంట్గా బిల్డ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి తప్ప వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయకూడదు. అలా ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి డ్రాబ్యాక్ అవ్వటం, లేకపోతే డౌన్ఫాల్ అయిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం మాట్లాడుకున్నట్టుగా అంటే ప్రతిదీ కూడా అండి ఇది మైండ్ సెట్కి సంబంధించింది, సోల్ అలైన్మెంట్కి సంబంధించింది. కాబట్టి
ఈ రెండు విధాలుగా మనం మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా సెల్ఫ్ అవేర్నెస్ గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, తర్వాత పాజిటివ్ సెల్ఫ్ టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. అంటే మన మీద మనకి నమ్మకం కలిగేలాగా, మనం ఇష్టం పెరిగేలాగా, మన మీద మనకి గౌరవం పెరిగేలాగా సెల్ఫ్గా, అరే నేను చాలా బాగుంటాను, అరే నేను చాలా ఫిట్గా ఉంటాను, నేను చాలా కమిటెడ్గా ఉంటాను, అలాగే నేను చాలా ఫోకస్డ్గా ఉంటాను, చాలా యంగ్గా ఉంటాను. అలా మనకి ఏదైనా విషయంలో మన గురించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనల్ని మనం ఎప్పుడు కూడా బ్లేమ్ చేసుకోకూడదు, తక్కువ చేసి చెప్పకూడదు. సో ఈ విధంగా ఫోకస్గా ఉండాలి. అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి రీడ్ చేసుకుంటూ, అలాగే ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి. మనమే ఓకే శబాష్, నీవు ఈ పని కంప్లీట్ చేసావు కదా, శబాష్, ఈరోజు మనం చాలా వర్క్ చేసాము, నువ్వు నాకు హెల్ప్ చేసావు అన్నట్లుగా మనమే శబాష్ అనేది, అంటే ఎంకరేజ్మెంట్ అనేది చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ అనేది పాజిటివ్నెస్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇలా రిసీవ్ చేసుకున్న పాజిటివ్నెస్ అనేది ప్రతిరోజు కూడా 1% ఏదైతే మనం గ్రోత్ అవ్వాలో దానికి కనెక్టివిటీ మైండ్ సెట్తో ఉండటం వల్ల మనకి సక్సెస్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో ఎఫర్మేషన్స్ కూడా ఎలా ఉండాలి అంటే మనకి తగ్గట్టుగా ఉండాలి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఐ ఆమ్ అచీవర్, ఐ ఆమ్ ఫోకస్. అలాగా అంటే మన గురించి మనతో మాట్లాడుకోవటం వల్ల మనకు వచ్చే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఎఫర్మేషన్స్ రూపంలో ప్రతిరోజు మనము బ్రెయిన్కి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఎఫర్మేషన్స్ అంటే చెప్పాము కదా, ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్ అనమాట. థ్యాంక్ యూ చెప్పుకోవడం, అలాగే మనం ఫ్యూచర్లో ఏమైతే అచీవ్ చేసామో అవన్నీ ఆల్రెడీ మనం అచీవ్ చేసుకున్నాము, జరిగిపోయినాయి అన్న థాట్స్లోనే ఉండాలి తప్ప ఎప్పుడు అచీవ్ చేస్తామో, అసలు చేస్తామో లేదో, ఎంత టైం పడుతుందో అన్న డౌట్ సెల్ఫ్ టాక్ లాగా అనిపించకూడదు అనమాట. అంటే డౌట్బుల్గా ఎప్పుడు కూడా మనము మాట్లాడుకోకూడదు. జరుగుతుంది, జరిగిపోయింది, ఈ విధంగానే మన టాక్స్ అనేది కూడా ఉండాలి. అండ్ టేకింగ్ రిస్క్ అంటే ఏంటి, స్టెప్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఎవరైతే ఒక వర్క్ చేయాలి, ఇప్పుడు మనకి డ్రాయింగ్ రావాలి, డ్రాయింగ్ వేద్దాము అనుకుంటున్నాము, మరి డ్రాయింగ్ స్కిల్స్ ప్రొఫెషనల్గా కావాలా, అవసరం లేదు కదా. ఆ స్కిల్స్ అనేవి మనకి ఎంతో కొంత కొద్దిగైనా వచ్చుంటే సరిపోతుంది. ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప కంఫర్ట్ జోన్లో అంటే నాకు రాదు, నాకు తెలీదు, నేను వేయలేను అని పక్కన పెట్టి కూర్చున్నప్పుడు మనకి ఏ పని రాదనమాట. అలాగే మన బ్రెయిన్కి ఆ విధంగా ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే బ్రెయిన్ కూడా ఏ విధమైన రిస్క్ తీసుకోవడానికి కూడా సపోర్ట్ చేయదు. ఈ విధంగా చేయనప్పుడు, రిస్క్ లేనప్పుడు ఏ పని అయితే మనం నేర్చుకోలేమో లైఫ్లో, అది ఇంకెప్పుడైనా మనకు అవసరమైన సిచ్యువేషన్ అప్పుడు మనం అస్సలు చేయలేము. అలా చేయలేని తరుణంలో ఏమవుతుందంటే లో కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా కంఫర్ట్ జోన్లో నుంచి మనకి తెలిసినా తెలియకపోయినా అసలు స్టార్టప్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ అనేది చేయడము, ఆ స్టార్టింగ్లో మనం నేర్చుకుంటూ బిల్డ్ అవుతూ చేసే ప్రాసెస్లో మనకి కొత్త ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఎంతో కొంత గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది మనం చేసే పనిలో కావచ్చు, మనం మాట్లాడే విధానంలో కావచ్చు, అలాగే మనం ఏదైతే సక్సెస్ జోన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నామో సక్సెస్ని చేరుకోవడానికి రీచ్ అయ్యే దారుల్లో కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవడం, లెర్నింగ్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. నిన్న మనం ప్రతిరోజు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము, కొంత అవగాహన ఉంది. మరి దీని మీద ఇంకొంచెం మాట్లాడుకోవడం ఏంటి అంటే రీఫ్రేమింగ్. ఎప్పుడైతే ఆపర్చునిటీస్ వస్తాయో ఆ ఆపర్చునిటీస్లో మనం ఎప్పుడైనా ఫెయిల్ అయిపోయి ఉంటే ఆ ఫెయిల్ అయిపోయిన దాన్ని మళ్ళీ
రీఫోకస్ చేయడం, రీఫ్రేమ్ చేసుకోవడం, అసలు ఏం జరిగింది, నేను ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి, ఏం మిస్టేక్ జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగిందని రీకనెక్టివిటీ చేసుకోవటం, రీకలెక్షన్ చేసుకోవటం, మెమరీస్ అన్నిటినీ, థింగ్స్ అన్నిటినీ, ఇవన్నిటిని కూడా రీకనెక్షన్ చేసుకోవడం వల్ల ఎక్కడ మనకి మిస్టేక్ వస్తుంది, ఎక్కడ మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద కూడా అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. సో ఇది గ్రోత్ మైండ్ సెట్కి సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం గ్రోత్ అవ్వాలి అనుకున్నప్పుడు మన మైండ్ సెట్ కూడా గ్రోత్ మైండ్ సెట్లోకి షిఫ్ట్ అయిపోతూ ఉండాలి. మరి అలా షిఫ్ట్ అవ్వాలి అంటే ఏ ఆపర్చునిటీ వచ్చినా కాదు లేదు అనకుండా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, అలాగే రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎప్పుడు రీఫ్రేమ్ చేసుకోవాలి అంటే మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిపోతామో, ఇప్పుడు ఒకటి చెయ్యాలి అన్నాము అంటే, ఇప్పుడు వడ్రంగి పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమంటారు, కార్పెంటర్ ఉంటారు. ఒక డోర్ని అందంగా చెక్కుతాము, ఇదిగో ఈ డిజైన్ కావాలి అని చెప్పి కస్టమర్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళినప్పుడు తను ఏం చేస్తారు, ఇప్పుడు చాలామంది రీసెంట్గా వినాయకుడు బొమ్మలు కానీ అమ్మవారి బొమ్మలు కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినప్పుడు కొంతమంది దగ్గర స్కిల్ ఉంటుంది, వర్త్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలగలిపి ఒక బొమ్మని తయారు చేసినప్పుడు ఎంత స్ట్రక్చరబుల్గా ఉంటుంది. అలాగే వాళ్ళు కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు నేర్చుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఎప్పటి నుంచో ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఒక పని చేసేటప్పుడు అందరికీ ఒకేలాంటి రిజల్ట్ రాదు. ఒక్కొక్కరికి వండర్ఫుల్ వావ్ రిజల్ట్ వస్తూ ఉంటుంది ఏదైనా పనిలో. అలాగే కొంతమందికి ఏంటంటే నేర్చుకునే విధానంలో ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ మోడ్లో ఉండటం వల్ల కొద్దిగా కన్ను ముక్కు దగ్గర తేడా రావడం, అలాగే బొమ్మలు ఫ్రేమింగ్ చేయడము, స్ట్రక్చరబుల్ చేయడం దగ్గర కొంత తేడా రావడం, అలా కొంత ఏదైనా మనకి తేడాగా అనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళని మనము డిమోటివేట్ చేయకూడదు. ఓకే, అలా కాదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఈ విధంగా చేస్తే నీకు బాగుంటుంది అని చెప్పే విధానం కూడా తెలిసి ఉండాలి. అలా తెలుసుకున్నప్పుడు అరే వీళ్ళేంటి నాకు చెప్తున్నారు, అలాగే వీళ్ళేంటి ఇలా ఉంటున్నారు అని కాకుండా వీళ్ళు చెప్పినప్పుడు మనం విని ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నామో దాన్ని కరెక్షన్ చేసుకునే విధానంలో కనుక ఉండుంటే అక్కడ మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఒక్కసారి ఫెయిల్ అవ్వడం అనేది రాంగ్ అనమాట. ఒకసారి ఫెయిల్ అయిపోతే లైఫ్లో ఇంకేమీ రాదు మనకి, ఫెయిల్ అయిపోతూ ఉంటాం అనుకోవడం చాలా చాలా కాన్ఫిడెంట్ లెవెల్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ కేర్. నేను చెప్పినట్టుగా కాన్ఫిడెంట్ లెవెల్ కూడా బిల్డ్ అవ్వాలి అంటే మనకి సెల్ఫ్ కేర్ అనేది కూడా చాలా అవసరం. సెల్ఫ్ కేర్ అంటే మనల్ని మనం ఎప్పుడైతే గ్రోత్ మైండ్ సెట్లో ఉండాలి, అలాగే మనల్ని మనం డెవలప్ చేసుకునే విషయంలో మన ఐడెంటిటీ కావచ్చు, అలాగే పర్సనాలిటీ పరంగా, డ్రెస్ పరంగా మనం ఎలా రెడీ అవుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా మనం ఒక విషయాన్ని అప్రోచ్ చేసే విధంగా మన మైండ్ సెట్ ఉంటుంది అని చూసుకునే విషయాలలో కూడా సెల్ఫ్ కేర్లో కూడా మనము ఫోకస్ చేస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఇప్పుడు నేనున్నాను, సరిగ్గా డ్రెస్అప్ అవ్వకుండా ఏదైనా మాట్లాడటానికి వచ్చేసాను, లేదు ఏదైనా ఒక ఇంటర్వ్యూస్ ఉన్నాయి చూడండి, ఇంటర్వ్యూస్లో సర్టెన్ పాయింట్లో వాళ్ళు చూసేది ఏంటి అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనమాట. ఫేస్ టు ఫేస్ వీళ్ళు మాట్లాడగలుగుతున్నారా లేదా, అలాగే ఒక క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ని ఇస్తున్నారా లేదా, అలాగే వాళ్ళు టైంని మేనేజ్ చేసుకుంటున్నారా లేదా అనే దాని మీద కూడా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. సో అలాగే దాంతోపాటు డ్రెస్అప్ వీళ్ళు ఎలా అయ్యారు, అలాగే వీళ్ళు నుంచున్నప్పుడు స్ట్రక్చరబుల్గా ఉన్నారా లేదా, అలాగే వీళ్ళు ఫోకస్డ్గా ఒక విషయాన్ని గ్రహిస్తున్నారా లేదా, ఈ విధంగా ప్రతిదీ అప్లోడ్ చేస్తున్నప్పుడు మనం ఉండే విధానం కావచ్చు, మనము కూర్చునే సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, నుంచునే పొజిషన్ కావచ్చు,
వీటన్నిటిని కూడా ప్రాపర్ వేలో లేకపోతే మనం అక్కడ సక్సెస్ఫుల్ అవ్వలేమన్నమాట. అంటే సెల్ఫ్ కేర్ అనేది కూడా మన ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, అలాగే మన నీట్గా డ్రెస్ అప్, అంటే కొత్త కొత్త డ్రెస్సులే తీసుకొని వేసుకోవాల్సిన పని లేదు. మన దగ్గర ఉన్న డ్రెస్సుల్ని నీట్గా వేసుకుంటున్నామా లేదా, ఐరన్బుల్ చేసుకొని వేసుకుంటున్నామా లేదా, సిచ్యువేషన్కి తగ్గట్టు వేసుకుంటున్నామా లేదా, అలాగే గ్రూమింగ్, సెల్ఫ్ గ్రూమింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని కూడా వీటన్నిటి వల్ల కూడా మన కాన్ఫిడెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే బాడీ స్ట్రక్చరబుల్గా మనం ఎప్పుడు కూడా మైండ్ అండ్ బాడీ సోల్ అలైన్మెంట్ రావాలి అంటే బాడీ కూడా మనకి సపోర్ట్ చేయాలి. మనం ఇంత పెద్ద పొట్టేసుకొని అలాగే ఇంత కండలు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ స్టోర్ చేసుకొని అక్కడ మనము వెళ్ళి చేస్తున్నామంటే లుకింగ్ అనేది, అపీరెన్స్ అనేది ఎదుటి వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదనమాట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డౌట్ఫుల్ పడతారు, అరే వీళ్ళు ఈ పని చేయగలుగుతారా లేదా. ఐటీ జాబ్స్లో కూడా చాలామంది రీసెంట్గా ఎవరైతే ఓవర్ వెయిట్తో ఉన్నవారో వాళ్ళకి ఐటీ జాబ్స్ కానీ లేదా ఇంకేదైనా జాబ్స్ కానీ ఇవ్వడానికి సంకోచిస్తున్నారనమాట, డౌట్ఫుల్గా ఉన్నారనమాట. అరే వీళ్ళే ఇందులో ఉన్నారు, కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు, వీళ్ళు చేయగలుగుతారా లేదా అనేది కూడా బాడీ షేమింగ్ అనేది కూడా మనకి ఎదురుగా లేకపోవచ్చు, బట్ వాళ్ళ మనసులో అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీ ఇవ్వకూడదు అంటే మనం ఏం చేయాలంటే సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్నెస్గా ఉండాలి, పాజిటివ్నే బిల్డ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అండ్ రిలేషన్షిప్లో మనం బెటర్ అవ్వాలి అంటే పాజిటివ్ థాట్స్, వైబ్స్, ఓకే నీకేం పర్లేదు, ఒకరు భయపడుతున్నారు, లేదు ఒక మిస్టేక్ పోయి నా వల్ల కాదు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మన పిల్లల్లో ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ఒక 2-3 మార్కులు ఫస్ట్ ర్యాంక్కి తగ్గిపోయినప్పుడు నేను సెకండ్ ర్యాంక్లో, ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికి 1-2 మార్కులు తగ్గటం వల్ల సెకండ్ ర్యాంక్లో లేదా థర్డ్ ర్యాంక్లో వెళ్ళిపోవడం వల్ల అక్కడ వాడికి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది దెబ్బతింటుంది. అరే నేను ఈసారి చదవలేదు, రాయలేదు, లేదు వాళ్ళు నాకన్నా బాగా చదివారు, ఇక నేను ఇంతేనేమో, నేను ఇంకా అంతే వెనక్కి వెళ్తూ ఉంటానేమో ర్యాంకింగ్ పరంగా, అలాగే నేను చదువులేకపోవడం వల్ల అందరు నన్ను బ్లేమ్ చేస్తారేమో, చూసి రాసానని అనుకుంటారేమో, అలా సెల్ఫ్ డౌట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా లేదు నాన్న నువ్వు బాగా చదువుతావు, బాగా రాస్తావు, ఈ మిస్టేక్స్ వల్ల ఇలా ఉండొచ్చేమోలే, అలా తప్పు నీది కాదు, ఓకే నువ్వు ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వు అని చెప్పి ఎవరికైనా సరే ఈ విధంగా పాజిటివిటీని మైండ్లో మనం బిల్డ్ చేసుకున్నట్లయితే వాళ్ళతో కూడా మన రిలేషన్షిప్ అనేది ఫ్రీగా మనతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే దాని ద్వారా మనం ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫాలో అవ్వటం వల్ల వాళ్ళకి లైఫ్లో ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బిల్డ్ చేసిన వాళ్ళము అవుతాం. సో ఈ విధంగా అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్లో ఎలా తీసుకురావాలి, అలాగే ఫెయిల్యూర్లో కూడా సక్సెస్ఫుల్ జోన్లోకి ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం ఫోకస్ఫుల్గా మాట్లాడుకోవడం జరిగింది. సో మీ లైఫ్లో కూడా ఇలాంటివి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే లో కాన్ఫిడెన్స్కి వెళ్ళే ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా కూడా మనల్ని మనము శబాష్ అనుకోవాలి, ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి. అలాగే మనతో పాటు ఏదైతే మన రిలేషన్షిప్, మన పాప కావచ్చు, బాబు కావచ్చు, లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళు లో కాన్ఫిడెన్సీకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి మనం చెప్పాల్సిన ఒకే ఒక మాట ఏంటి, పాజిటివ్ వైబ్స్ అనేది ఇవ్వటం. ఓకే, వాళ్ళతో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం, అలాగే సెల్ఫ్ కేరింగ్ గురించి మాట్లాడటం, ఇవన్నిటిని కూడా మనం చేస్తూ ఉండటం చేయాలి. అలాగే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడుంది, వాళ్ళ స్టామినా ఏంటి అనే దాని మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ నెగిటివ్ థాట్స్ నుంచి బయటికి తీసుకురావడం. ఫెయిల్యూర్లో కూడా మనం ఈ విధంగా డెసిషన్ తీసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ అవుతాము అనేది కూడా మనం చెప్పగలగాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. నేను ఇలా చేయటం వల్ల కూడా నేను ఇప్పుడు ఏదైతే కొన్ని విషయాలను చర్చించాలి అనుకున్నప్పుడు కొంత డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉన్నాయి. బట్ నేను చెప్పే కొంత మ్యాటరు కన్వే అవుతుందా లేదా అనేటప్పుడు మనం చెప్పే విధానము
ఫోకస్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చెప్తున్నాము అనేది ఎదుటి వాళ్ళకి కన్వే అవుతుంది. ఓకే, అలా కాకుండా ఏదో మాట్లాడాము కదా, ఏదో మాట్లాడాలి కదా, లైవ్ చేయాలి కదా అన్నట్లుగా కాకుండా కొంత కంటెంట్ మన ద్వారా అవతలి వాళ్ళకి రీచ్ అయినప్పుడు అది యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది మనకు కూడా తెలిసి ఉండాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఓకే, సో ఇది ఈరోజు లైవ్లో నేను డిస్కషన్ చేయాలనుకున్న మ్యాటర్. మరి ఈరోజు లైవ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను అండ్ రేపటి లైవ్లో మళ్ళీ కలుస్తాను 6 PM మరొక కొత్త టాపిక్తో. ఓకే, మరి ఈ లైవ్ మీకు నచ్చిందా? లైవ్ మీకు నచ్చింది, ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేయాలి, లేదు మీరు ఇంకేదైనా డౌట్ అడగాలి అన్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చాట్ చేయొచ్చు. అలాగే లైవ్లో ఎవరైనా ఉండుంటే లైవ్లో కూడా చాట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏదైనా టాపిక్ గురించి మనం డిస్కషన్ చేస్తూ ఉండాలి అంటే ప్రతిరోజు కూడా మీరు ఈవినింగ్ 6 PM జరగబోయే ఫేస్బుక్ లైవ్లో అటెండ్ అవుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మనము దీని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, మరి టాటా, సీ యూ, బాయ్, లేటర్. అండ్ రేపటి లైవ్ వీడియోలో 6 PM మీట్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.